26 జిల్లాల కలెక్టర్స్, 26 జిల్లాల డ్రామా డైరెక్టర్స్, 26 జిల్లాల సిఇఓలు, జిల్లా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, అలాగే డిపిఓలకి, మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి మనం చాలా కీలకమైనవన్నీ చేశాం. పల్లి పండుగ కానీ, రోడ్స్ కానీ, దీంట్లో భాగంగానే ఈ 25, 26కి మనం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, అదంటే ప్రాధాన్యత పనులు ఏం చేయాలి. బ్యూరోక్రటిక్ వ్యవస్థ చాలా నిర్వీర్యం చేశారు. ప్లీజ్ యూ హ్యావ్ టు ఎంపవర్ ఇట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే టాప్ లెవెల్ బ్యూరోక్రసీ కానీ, పిఎంఓ ఆఫీస్ కానీ అందరూ కూడా కోరుకుంటాం. జలశక్తి మినిస్ట్రీ కానీ, పంచాయతీరాజ్ మినిస్ట్రీ కానీ. అందుకని మేము చాలా క్లియర్ కట్ గా ఉన్నాం. అది మీరు ఐ రిక్వెస్ట్ యూ టు కంప్లీట్ దిస్ ఆబ్జెక్టివ్స్ యాజ్ విచ్ వీ గోయింగ్ టు అన్ఫోల్డ్. రాబోయే ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి కానీ వీటికి మేము రేపు ఉదయం మనం చేసే షేడ్స్ ఏర్పాటు చేయాలి, షేడ్ నెట్స్ కానీ. అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే సామాగ్రితో, అంటే తాటాకు, ఈతాకు ఇలాంటి వాటితోటి టెంట్లే లేకపోతే వీటితోటి ఈతాకు, తాటాకు ఇలాంటి వాటి కన్నా కనీసం నీరు కల్పించే సౌకర్యాలు చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అండ్ ఇన్ కేసు ఏ పనైనా సరే చిన్నపాటి ఇంజురీస్ అవుతా ఉంటాయి. అందుకని ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని ఖచ్చితంగా మీరు ఉంచేలా చర్యలు తీసుకోండి. ఆరోగ్య శాఖ సహకారంతో గ్రామాలు, పని ప్రదేశాల్లో ఏఎన్ఎంల సేవలు అందించడం వాటి పని ప్రదేశాల్లో ప్రథమ చికిత్స సామాగ్రితో పాటు డిహైడ్రేషన్ కు గురవుతారు కాబట్టి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉండేలా చూసుకోమని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. మేము జస్ట్ టు కట్ షార్ట్, we are extremely want to create as transparency as possible and accountability as possible. నేను ప్రత్యక్షంగా చాలా సార్లు చిన్న సూటిపోటు మాటలో హౌ కమ్ మీరు ఇంతమంది ఉండి ఇంత సచ్ బ్యూరోక్రాటిక్ ఇంతమంది ఉండి మీరు హౌ కమ్ యూ డైల్యూటెడ్ ద సిస్టమ్, హౌ కమ్ యువర్ సిస్టమ్ వెంట్ హేవైర్ అనేది ఎవ్రీ టైమ్ మన ఈ టాపిక్ రాకుండా అయితే రాదు. వారికి ఇవ్వాల్సిన మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఒకటే చెప్పండి, మీరు ఈ మస్తర్లో కానీ ఫేక్ పెడతామంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్వాలిటీ అండ్ అకౌంటబిలిటీ. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ కమిట్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ సీఎం అండ్ మై సెల్ఫ్ అండ్ అవర్ గవర్నెన్స్, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి సెడ్ ఇన్ అసెంబ్లీ ఇట్ సెల్ఫ్. సో అలాగే 300 రూపాయలకి రోజు కూలి పెంచేలాగా మీరు అవగాహన పెంచడానికి తగిన చర్యలు తీసుకోండి. అలాగే వేజ్ మానిటరింగ్ కమిటీస్ ని కూడా ఏర్పాటు చేసి సగటు కూలి రేట్లు పెంచడానికి చర్యలు మనం తీసుకున్నాం. అలాగే అవినీతిని తగ్గించడానికి 3 అంచెలు మనం సోషల్ ఆడిట్ తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, అలాగే క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్, సోషల్ ఆడిట్, ఈ 3 tier to tackle corruption we are taken forward. అందరూ కొత్త వారిని పెట్టాం. అవినీతికి పాల్పడిన సిబ్బందిని ఉద్యోగం నుండి తొలగించడానికి శాఖాపరమైన చర్యలు చేపట్టి జవాబుదారీ పెంచుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి నేను ఎక్కడా కూడా ఈ డిప్యూటీ సీఎం పేషీలో కానీ ఎక్కడా కూడా ఒక్క చిన్నపాటి రాజకీయ పరంగా కావచ్చు, లేదంటే మీకు డబ్బులు ఇస్తాం ఈ ట్రాన్స్ఫర్ చేయండి అనే అసలు ఆ మాట కూడా వినిపించలేదు ఎక్కడ. పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తాను. అలాగే ఈ 3 చెప్పి ముగిస్తాను. మీరు రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ మహాత్మా గాంధీ నరేగా పథకం కింద చిన్న సన్నకారు రైతులకి 1 లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.